హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను అనమాట. ముందుగా మనము ఒక సాస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. ఒక మిక్సీ జార్లోకి ఒక ఎండుమిర్చి, పచ్చిమిర్చి, గార్లిక్, టమాటో వేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక కడాయిలోకి ఆయిల్ వేసుకొని ఆ పేస్ట్ అంతా వేసుకొని బాగా ఇలా కలుపుకుండాలన్నమాట. 5 మినిట్స్ వరకు అలా కలిపినాక అందులోకి మనం 1/2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ అయితే యాడ్ చేసి ఇలా దగ్గర పడే వరకు బాగా కలుపుకుంటే మన సాస్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక కడాయిలోకి గార్లిక్ అనేది స్మాష్ వేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకొని అందులోకి ఆనియన్స్ అయితే వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట. ఇలా బాగా ఫ్రై చేశాక మనము చిన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్, క్యాప్సికమ్, క్యారెట్ ఇంకా మీ దగ్గర వెజిటేబుల్స్ ఉంటే వేసుకోండి. ఇప్పుడు నేనైతే ఇలా బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సాస్ అయితే వేసేసి బాగా ఇలాగ ఫ్రై చేసేయాలన్నమాట. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక ముందుగానే నేను రైస్ అయితే కుక్ చేసి పెట్టుకున్నాను అనమాట. రైస్ అయితే వేసేసి అందులోకి తగినంత ఉప్పు, పెప్పర్ పౌడర్ వేసి బాగా ఇలా ఫ్రై చేసేస్తే మన టేస్టీ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది.